ఒకటిన ఇచ్చే పెన్షన్ పంపిణీ రూ. 7,000. అవును. జూలై 1న పెన్షన్ రూ. 7,000 పంపిణీ. నెలకు 4,000 పెంచుతాం. ఏపీలో ఏప్రిల్ నుంచి 3 నెలలు కలిపి ఇస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సామాజిక పింఛన్ల ప్రవేశపెట్టింది. దాన్ని 200 నుంచి 2,000 రూపాయలు చేసింది తెదేపా ప్రభుత్వమేనని, ఈసారి ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే పింఛను మొత్తాన్ని 4,000కి పెంచుతామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంచి ఆ బకాయిలతో కలిపి జూలై 1న 7,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. వైకాపా మేనిఫెస్టోలో ఎప్పుడో 2028లో పెన్షన్ పెంచుతామని చెబుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో భూములను కూడా కబ్జా చేస్తున్నారన్నారు. అందువల్ల ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి దాదాపు 64 లక్షల మంది అయితే పెన్షన్లు అయితే తీసుకుంటున్నారని, ఇందులో వికలాంగులకైతే ఏకంగా 6,000 ఇస్తామని, వికలాంగులకైతే జూలై 1న 12,000 రూపాయలు అయితే ఇస్తామని, మొత్తం మీద చూసుకున్నట్లయితే పెన్షన్లు అయితే బాగా పెంచుతామని, బాగా రేట్లు పెరిగినాయి కాబట్టి వృద్ధులు అందరూ బతకలేకపోతున్నారు కాబట్టి ఈ విధంగా పెన్షన్లకు డబ్బులు అయితే పెంచుతున్నామని, సో అధికారంలోకి రాగానే జూలై 1న అయితే పెన్షన్లు 7,000 12,000 ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో వారందరూ కూడా కూటమికి ఓటేసి గెలిపించుకొని పెన్షన్ పెంపునైతే పొందండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి పెన్షనర్లకు సంబంధించి కీలక అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్